కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనిషి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటాడు. కానీ నీకు వచ్చిన కష్టం అనే పరీక్షలో నీవు చూపించే విశ్వాసం బట్టి దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నీ కష్టం ఒక మార్గం అని నీకు తెలుసా? కష్టం కాళ్ళ వరకు వచ్చినా, కంటి నుంచి కన్నీరు కార్చినా కాపాడే దేవుని మీద ఆనుకొని విశ్వాసం చూపించిన యోబు జీవితాన్ని చూడండి. ఒకే రోజులో ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు. కానీ తన విశ్వాసాన్ని మాత్రం పోనీయకుండా నా దేవుడు నన్ను చంపజూచిన, నా దేవుని సన్నిధిలో నా ప్రవక్తన నిజాయితీగా కనపరుచుకుంటాను అంటున్నాడు. అందుకే దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు కదా. కానీ ఈరోజు చాలామంది కష్టంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంటిలో, శరీరంలో, జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి, కార్చే ప్రతి కన్నీరికి కారణం మనమే. అయినా దేవుణ్ణి నిందించి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్న వారు లేరంటారా? కాబట్టి మన కష్టం కన్నీరుగా మారేలోపు నీ కన్నీరుని ప్రార్థనగా మారిస్తే ఆ కన్నీటిని నా దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు మిత్రమా.